అందరికీ నమస్కారం. మన తెలుగు విలేజ్ టీవీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు సోమశెట్టి శ్రీనివాస్. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. మార్చి 6 తారీఖు 2025 శాంతిగాని మైన్ లాంగ్వాల్ ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది ఈరోజు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఈ లాంగ్వాల్ వల్ల ప్రజలకు ఎంత హాని జరుగుతుంది, రైతు కుటుంబానికి రైతులకు ఎంత హాని జరుగుతుంది, రైతులు చాలా నష్టపోతున్నారు, వాళ్ళ అభిప్రాయాన్ని ఏ విధంగా తెలియజేస్తున్నారు ఇప్పుడు చూద్దాం. రైతులు వారి మనసులోని భావాలు ఏదో స్క్రిప్ట్ రాసుకున్నది కాదు, వాళ్ళు ఏదో ఆలోచించి చెప్పింది కాదు, వారి మనసులోని భావాలు వాళ్ళు ఒక్కొక్కరు కంటతడి పెట్టుకుంటూ ఏడ్చుకుంటూ జరిగిన లాంగ్వాల్ ప్రాజెక్టులే కావచ్చు, ఓపెన్ కాస్ట్ల వల్ల పక్క ఊర్లలో ఎంత నష్టం జరిగింది, అక్కడ ఊర్లే కనుమరుగైపోతున్నాయి. అట్లాంటి సందర్భాలు చూసి మా ఊర్లో అట్లా కావద్దు అని ఈ రైతు పండిస్తేనే యావత్ ప్రపంచం తింటుంది, ఈ రైతే రాజు, రైతే వెన్నెముక అంటారు దేశానికి. ఆ రైతు లేకుంటే ఎట్లా జరుగుతుంది, రైతుకి ఎంత నష్టం చేస్తే ఎట్లా అని వారి ఆవేదనను, వారి భావనను, వారి మనసులోని భావాలను ఎలా తెలియజేస్తున్నారు, ఒక్కొక్కరు కంటతడి పెట్టి ఏడుస్తూ చెప్తున్నారు ఆ భావాలను, ఆ రైతుల బాధను ఇప్పుడు చూద్దాం. లెట్స్ గో. సింగరేణి లాంగ్వాల్ ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణకు ఓన్లీ ఈ ప్రాంతాల వాళ్ళే కాకుండా బెల్లంపల్లి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. వాళ్ళు కంపెనీ ఉండాలి, కంపెనీ వల్ల చాలా లాభాలు ఉంటాయి, మనకు ఉద్యోగాలు వస్తాయి, ఈ విధంగా మాట్లాడుతున్నారు. మీరు వద్దన్న అవుతుంది ఓపెన్ కాస్టు లాంగ్వాల్ ప్రాజెక్టు, మీరు చేయమన్నా అవుతుంది, చేయకుండా అవుతుంది, వద్దన్న అవుతుంది అని మాట్లాడుతున్నారు. వాళ్ళు ముప్పు ప్రాంత ప్రజలు కాదు, వాళ్లకు ఆ బాధ తెలియదు. ఇప్పుడు రైతు పండించకపోతే బొగ్గు తిని బతుకుతారా అని మన రైతులు, మన బాధితులు ఏ విధంగా పోరాడుతున్నారు, వాళ్ళకి ఎగనెస్ట్గా వారు మాట్లాడవద్దు, మీ మాటలు కరెక్ట్ కాదు, మీరు మాట్లాడొద్దు అని చెప్పి ఎంత మొత్తుకుంటున్నారో, ఎంత తల్లడిల్లుతున్నారో ఈ వీడియోలలో చూడొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. కోరికలు జరిగింది. జిఎం గారు స్పష్టం చెప్పారు, నేను అన్ని చేస్తాను చెప్పడం అనేది జరిగింది. అదే కాకుండా బోర్డు నుంచి ఏదైతుందో డైరెక్టర్ బోర్డు ఏదైతున్నదో ఆ బోర్డులో కూడా పెట్టి అన్ని నేను పరిష్కారం చేస్తానని చెప్పడం అనేది జరిగింది. మీకు తెలిసి ఉండాలి, పక్కనున్న కేసు ఏదైతే కేకేఓసి ఆగిందా అని నేను అడుగుతా ఉన్నాను. మరి దాన్ని ఎందుకు ఆపలేదు? గ్రామాలే పేరాయి, అది కాదు కదా. ఇది పర్యావరణ గురించి ఈ యొక్క దీన్ని పెట్టడం అనేది జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా కోరిక అనేది ఉంటుంది. ఆ కోరిక ఏదైతే ఉన్నదో నెరవేర్చాలంటే ముందుగా అధికారులతో మీరు సంప్రదింపులు చేయాలి. జిఎం గారు మనకు అందుబాటులో ఉంటారు. ఆ జిఎం గారి మీద మీరు కలిసినట్లయితే మీకు అన్ని సమస్యలు పరిష్కారం ఉంటాయి. అందువల్ల ఇది అండర్ గ్రౌండ్ ఓపెన్ కాస్ట్ కాదు, అందుకని ఏదైతే ఉన్నదో మీరందరూ దీన్ని ఆమోదించాల్సిన అవసరం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆమోదించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు విను నాగరాజ్ గారు మీరు మాట్లాడండి. నీటి సమస్య అంటే దానికి టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయమ్మా. ఇప్పుడు చెరువులు ఉన్నాయి, చెరువులలో పూడిక మట్టి తీసుకున్నామా, మన ఇళ్ళల్లో ఇంకుడు గుంటలు ఉన్నాయా? దయచేసి మీ అభిప్రాయాలు చెప్పండి, అన్ని రికార్డ్ చేసుకుంటారు సార్. ఒకటి నీటి సమస్య ప్రధానంగా జరుగుతున్న నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే సూర్యరశ్మి, రెండవది చెట్ల నరికివేత, పోడు వ్యవసాయం జరుగుతుంది. సో పోడు వ్యవసాయం జరగడం వల్ల ఏమవుతుందంటే మనకు వర్షపాతం అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మనకు నీటి సమస్య ఎక్కువ ఏర్పడుతుంది. రెండో సమస్య ఏంటంటే సార్, ఒక రైతు పక్కన బోర్ వేస్తే 200 ఫీట్ల బోర్ వేస్తే ఆ పక్కన ఇంకో రైతు ఏం చేస్తుందంటే 300 ఫీట్ల బోర్ వేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే గ్రామీణ తగ్గిపోతుంది. సో అది మెయిన్ రీజన్. అది ఫస్ట్ దాన్ని మనం గమనించాలి. అంతేగాని బొగ్గు తీయడం వల్ల నీటి సమస్య తగ్గిపోతుంది, నీటి సమస్య తగ్గిపోతుంది అంటే అది కరెక్ట్ కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. రైతా
చాలా మందికి వెలుపల్లపడ్డ ప్రజలకు కూడా మరి మంచినీటి సదుపాయాలు ఇంకా చాలా ఉన్నాయి కల్పిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పర్మిషన్ మీరు కల్పించాలి, ఈ యొక్క శాంతిగాన్ని మరి ఇంకా ఉంచాలని. దయచేసి పోలీస్ ఆఫీసర్స్ పంపించండి, ఇక్కడ పేర్లు పిలిచిన వాళ్ళని పంపించండి. గోదావరి ఎం మల్లన్న సూరయ్య పెద్దపల్లి సూరయ్య రైతు సంఘం గోదావరి నెక్స్ట్. అందరికీ నమస్కారం అండి. వాస్తవానికి పెద్దలో నేను అభిషేక్ రాశాను. నేను బయటకు దాని క్వశ్చన్ ఏంటంటే, ఇంతకుముందు ఆకంతల గ్రామస్తులు మాట్లాడిన విధంగా మీరు లాంగ్వాల్ ప్రాజెక్ట్ చేస్తున్నారా, ఓసీ చేస్తున్నారా, అది సర్క్యులేషన్ రూపంలో మీరు ప్రజలకు తెలియజేస్తుంది కోరుతున్నాను. మీరు మాట్లాడండి, మీ అభిప్రాయం మీరు చెప్పండి. అలా ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాము, ఓపెన్ కాస్ట్ కాదు, ఇది ఎక్స్టెన్షన్ కాదు అన్న విషయం ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పారు. మాకు వచ్చిన పబ్లిక్ హీరింగ్ చేసే మేము కూడా కాలుష్యం ఆల్రెడీ చెప్పాను నేను. సో అందరూ దయచేసి గమనించాలి, ఇది ఎక్స్టెన్షన్ మాత్రమే. ఇది 1954 ప్రాజెక్ట్, ఇది భూగర్భ గని ప్రాజెక్ట్, ఇది ఎక్స్టెన్షన్ మాత్రమే. ఇది ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ కాదు, ప్లస్ ఓసీ కూడా కాదని అందరికీ క్లియర్ గా చెప్తున్నాం. మళ్ళీ కూడా ఇది పునఃధృవీకరణ కథని కింద ఆల్రెడీ పర్యావరణ అనుమతులు తీసుకున్న దానికి రీవాల్యుయేషన్ కింద మళ్ళీ తీసుకోవడం మాత్రమే జరుగుతుంది. ఇది 2006 EA నోటిఫికేషన్ కొత్తగా వచ్చిన చట్టం ప్రకారం మాత్రమే. సో దీంట్లో ఓసీ కానీ ఎక్స్పాన్షన్ కానీ ల్యాండ్ అక్విజిషన్ కానీ ఎలాంటివి ఉండవు. ఖచ్చితంగా ఏదైనా కానీ ఇది క్లియర్ గా మేము ఆల్రెడీ చెప్పదలుచుకున్నాం. మీరు ఏదైనా మీరు అటు చెప్పండి, ఆల్రెడీ పేపర్లో ఇచ్చాం. మీరు మాది కాదు, మీరు మీ అభిప్రాయం చెప్పండి. మేము వాళ్ళు ఉంటే ఇట్లా పేర్లు రాసి ఇవ్వండి, అందరినీ పిలుస్తాం. రైట్ అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇంతకుముందు ప్రకారం జీవించిన హక్కు ఉంది, మా భూములు పోతున్నాయి, మా జీవన విధానం అస్తవ్యస్తంగా ఉందని చెప్పేసి రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు, మేము ఎట్లా బతకాలి, ఏ విధంగా జీవించాలి, మాకు జీవనం కోల్పోతే ఏ విధంగా బతకాలి, మాకేమైనా జీవనం ఇస్తారా, మాకేమైనా ఉద్యోగాలు ఇస్తారా, మేము ఏ విధంగా బతకాలి విషయం వాళ్ళకి క్వశ్చన్ చేస్తున్నారు. మేము మాట్లాడుతూ అనుకుంటారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా లాంగ్ ప్రాజెక్టా కాదా, ఓసే కాదా అని మీరు స్పష్టం చేసినాడే రైతులు కూడా ముందుకు వచ్చి మీకు సహకరించడానికి ముందుకు వస్తారని మీకు తెలియజేస్తున్నాను. ఇటువంటి శ్రీనివాస్ గారు మాట్లాడలేరు, వారు రాసి ఇస్తున్నారు. ఇట్లా కూడా రాసి ఇవ్వచ్చు. శ్రీనివాస్ గారు మీరు వెళ్ళొచ్చు. ఓకే, మీరు అడిగిన ప్రకారం మళ్ళొకసారి మళ్ళీ అందరికి చెప్తున్నాను. దయచేసి అందరూ క్లియర్ గా వినాలండి. చాలా మంది మీరు రాలేదు, ఎప్పుడైతే అంటే మిగతా వాళ్ళు ఎవరైతే అడుగుతున్నారో చాలా మంది అప్డేట్ చేస్తున్నారు. మళ్ళొకసారి క్లియర్ గా వినండి, మీరు చెప్పేది క్లియర్ గా వినండి. ఇది వినండి, విన్న తర్వాత మీ తర్వాత మీ అభిప్రాయం ఎవరైనా మళ్ళీ ఇక్కడ దాకా రావచ్చు, చెప్పచ్చు, లేకపోతే మీ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వచ్చు. ఇది లాంగ్ వాల్ అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్ అండి. ఇది ఓసీ కాదు, ఎక్స్టెన్షన్ కాదు, ఎక్స్పాన్షన్ కాదు. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్న ప్రాజెక్ట్ ఏదైతే అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్ ఉందో దానికి రీవాల్యుయేషన్ ప్రకారం కొత్త చట్టం ప్రకారం మనం తీసుకోవాల్సిన పర్యావరణ అనుమతుల గురించి ఈ ప్రజాభిప్రాయ సేకరణ. సో ఇది లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్ అలానే ఉంటుంది. ల్యాండ్ అక్విజిషన్ ఉండదు, ఇది ఓపెన్ కాస్ట్ చేయరు. ఇది మీ అందరికీ క్లియర్ గా చెప్తున్నాం. సో దీని మీద మీ అభిప్రాయం, ఇది రీవాల్యుయేషన్ కేటగిరీ కింద మళ్ళీ పర్యావరణ అనుమతి తీసుకోవాల్సిందే తప్ప కొత్త ప్రాజెక్టు కొత్త అని ఏవి దీంట్లో లేవండి. సంస్థ ఏదైతే ఉన్నదో ఇప్పుడు మన శాంతి కానీ లాంగ్ వాల్ పునరుద్ధరణ కొరకు చేస్తున్న కార్యక్రమానికి ఆదరైనటువంటి వేదిక ఉన్న పెద్దలందరికీ, వేదిక ఉన్నటువంటి నా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈ ప్రభావిత గ్రామాలకు ఏదైతే ఉన్నదో వాస్తవంగా మన భూగర్భ జలవనరులు నిర్వీర్యం అయిపోతాయి. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నా సింగరేణి యాజమాన్యాన్ని, చుట్టుపక్కల ప్రాంతాల వారికి భూగర్భ జలాలు అడగడిపోతాయి. కాబట్టి ఈ ఆకలిపల్లికి పాత బెల్లంపల్లికి మధ్యలో ఒక ఫిల్టర్ బెడ్ లాంటిది నిర్మించి వారికి మన మంచినీరు అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా యువకులకు కూడా ఈ ప్రభావిత యువకులకు కూడా అప్పుడప్పుడు మన కోచింగ్ క్యాంపులు పెట్టి నిరుద్యోగమైనటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో కూడా ప్రభావిత గ్రామాలకు అవకాశం కల్పించాలని నేను కోరుతా ఉన్నా. శాంతి కానీ
ఓపెన్ కాస్టా అండర్ గ్రౌండ్ ఈ కన్ఫ్యూజన్ చేసినటువంటి సీఎం గారు ముందు ఈ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకు అనంటే ఈ కన్ఫ్యూజన్ కు దారి తీసినటువంటి ఓ మొత్తం పత్రికా ముఖంగా ప్రకటించిన ఆయన శాంతి అని కారు ఉంది ఉపరితల గని పెద్ద పెద్ద తారీఖంత అక్షరాలతోటి అన్ని పత్రికలలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, వార్తా ప్రసారాలన్నీ కూడా వచ్చినాయి. ఇక్కడ అండర్ గ్రౌండ్ కలిగితే ఎవరు కూడా ఇక్కడ అబ్జెక్షన్ చేయాలి గ్రామాలు, ఎందుకంటే మా పురాణాలకు ఉద్యోగాలు వస్తాయని. ఈ రోజు ఇంత స్థాయికి తీసుకొచ్చింది ఏంటి? మీరు ఉపరితల గని చేసిన అండర్ గ్రౌండ్ చేసిన ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? అంటే ఒక వాల్ వేయడానికి కూడా మున్సిపాలిటీల దగ్గర డబ్బు లేనటువంటి పరిస్థితి. మరి డిఎంఎఫ్టీ మీరు మున్సిపాలిటీలకు ఇస్తున్నా, ఎమ్మెల్యేలు రికమెండేషన్ చేసి హైదరాబాద్ లో తీసుకుపోయి సీసీ కెమెరాలు పెట్టుకున్నారు మీరు, ఒకప్పుడు సిఎస్ఆర్ మీరు తీసుకుపోయి ఎవరికి ఇస్తారు? ఎవరిని అభివృద్ధి చేస్తారు? మీరు అండర్ గ్రౌండ్ ఇస్తే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఓపెన్ కాస్ట్ తీసి ఏం చేసిండ్రు మీరు? ఈ అండర్ గ్రౌండ్ ద్వారా ఇంతకుముందు చెప్పిన మిత్రులు రైతు సంఘాల వాళ్ళు చెప్పిన మా ఆర్కేపల్లి లింగాపూర్ అని చెప్తున్నారు. మీ అండర్ గ్రౌండ్ గని వల్ల కూడా ఇక్కడ మా చెరువులు ఎండిపోయినాయి. మీ షాప్ లైన్ తీసిరు, షాప్ లైన్ నీళ్ళు ఎక్కడికి పంపించారు? వృధాగా వదిలిపెట్టారు. చెరువులకి నీళ్ళు వస్తున్నాయి కదా, ఎందుకు ఇవ్వలే చెరువులకు? వట్టిగా దుబారా కూడా కొడతా ఉన్నారు. అనేక పర్యావరణ విధ్వంసం ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి, కానీ మైనింగ్ చట్టాలు కానీ లేదా మైన్స్ యాక్ట్ ఏదైనా కానీ లేదా పర్యావరణ బోర్డు ఇచ్చేటువంటి అనుమతులు కానీ ఇవన్నీ కూడా ఏం లేదు. ఉంటాయి ఇవన్నీ. కేకే వచ్చి కడతలేదా? మేము చూస్తారేమా? కేకే వచ్చిన దెబ్బ పడితే బ్లాస్టింగ్ జరిగితే మా ఇంట్లో పై మీద ఉన్న నీళ్లు పాలు వరికి పడ్డాయి. దాన్ని పర్యవేక్షించడం లేదు. ఎంత మందు వేయాలి, ఎంత పోసి మనం దాన్ని బ్లాస్టింగ్ చేయాలనే పర్యవేక్షణ లేదు. ఇష్టం వచ్చినట్టు మందు ఇస్తారు. ఏ మైనింగ్ వాళ్ళు పట్టించుకోరు, ఏ డిజిఎంఎస్ పట్టించుకోరు. అంటే మీకు అనుకూలంగా ఇక్కడ నివేదికలు తెప్పించుకొని పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు కూడా చూసి చూడనట్టు వ్యవహరించి ఇదంతా చేస్తున్నారు. ఇంత కన్ఫ్యూజన్, ఇంత ఖర్చుకు మీ జీఎం కారణం కాదా? కలెక్టర్ గారి ఎంత పర్యావరణం గోదావరి నుంచి మొదలుపెట్టి 6 జిల్లాలలో ఉన్న సింగరేణిలో ఎంత పొల్యూషన్ ఉన్నది, ఎంత దుమ్ము దూరి కొట్టిపోతుంది, ఇది మీకు తెలియదా? కనుక నాకు మీ అండర్ గ్రౌండ్ అయినా మీ ఓపెన్ కాస్ట్ అయినా మా నిరుద్యోగులకు ఎటువంటి ఉపయోగం లేదు. మీరు ఈ సింగరేణి ఆధారపడ్డ పరిశ్రమలు ఏమైనా తీసుకొచ్చినా ఈ 100 సంవత్సరాలు 110 120 సంవత్సరాలలో ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ లేదా ఇప్పుడున్న పెద్దపల్లి, జయశంకర్ జిల్లా, మనుగూరు, కొత్తగూడెము ఇక్కడ ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు? పరిశ్రమలు తీసుకొచ్చినా ఏమన్నా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? 1,16,000 మందికి. మీ సింగరేణిలో ఇప్పుడు 32,000 మంది ఉన్నారా? 33,000 మంది. మీ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ మిషన్ మైనింగ్ పేరుతో సీఎంఆర్ తెచ్చి కోట్ల రూపాయలు దుబారా చేసిరు. మిషన్ మళ్ళీ మీరు తీసుకుపోయారు. బోల్టల్ మైనర్లు పెట్టిరు, ఎన్ని లారీల బొగ్గు తీసిరు, ఎన్ని టన్నులు ఉత్పత్తి చేసిరు. దీనివల్ల మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఏమైనా ఉపయోగపడదా? కనుక ప్రజల్ని మధ్య పెట్టుడు మానేయండి. చెరువులలో నీళ్లు నింపడానికి ప్రయత్నం చేయండి. మా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు చేయండి. కానీ ఈ అండర్ గ్రౌండ్ కానీ ఓపెన్ కాస్ట్ కానీ ఇక్కడ ప్రజల కొరిగేది ఏమీ లేదు. కనుక ప్రభుత్వం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. పర్యావరణ విధ్వంసం భారీగా జరుగుతున్నది కనుక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా ఆలోచించాలి. దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సింగరేణి వల్ల జాతీయ సంపదే. మరి ప్రజల వాళ్ళు జాతీయ సంపద కాదా? జాతీయ సంపద అంటే మీకు పోగేసిస్తే మీరు లక్షల జీతాలు తీసుకోవచ్చు. మీ శాంతి గారి మైండ్లో సీఎంఆర్ నడిచినప్పుడు ఇప్పుడు బోల్టల్ మైనర్ నడుస్తుంది. మా బిడ్డలన్న ఉద్యోగాలు చేస్తే కనీసం మైనింగ్ యాక్ట్ ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులను భూగర్భంలో దించడానికి అనుమతి లేదు. మీరు వాళ్ళకి 500 ఇస్తారా, 600 ఇస్తారా, 700 ఇస్తారా? కనీసం జనరల్ మజదూర్ వేతనం అందిస్తారా? మీరు ఇచ్చే ఉద్యోగాలు ఏ కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగాలు వాళ్ళ కనీస వేతనాలు అందిస్తున్నారా? అంటే ఇప్పుడు వచ్చే మీ లాభాలన్నీ కూడా కాంట్రాక్ట్ కార్మికుల కడుపులో కొట్టి వచ్చేది కాదా? ఎన్ని కోట్ల బకాయిలు ఉంటే వసూలు చేయడం చేతనైందా మీకు? మీరు చేసే ప్రతాపం అంతా కూడా కేవలము రైతులను, ఈ కార్మికులను వీళ్ళని మధ్య పెట్టడానికి తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. కనుక మీరు భూగర్భ గనైనా ఎప్పుడు లేని అనుమతి ఇప్పుడు ఎందుకు కోరుతారు? భూగర్భ గనైతే గతంలో కోరిందా? కనుక కలెక్టర్ గారు మరియు పర్యావరణ అధికారులు గమనించి ప్రజల అభిష్టం మేరకు వాళ్ళు ఏం కోరుకుంటే దాని వైపు అనుమతి కోసం ఆలోచించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేసి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా విప్లవాభివందనలు, ఉద్యోగాభివందనలు తెలియజేస్తున్నాం. చెప్పాల్సింది ఏమనగా 2006 సంవత్సరంలో సింగరేణి లాంగ్ ప్రాజెక్టు మొదలైంది. దానికి ముందు సీఎంలే క్యాంటీన్లో 2 సార్లు మీటింగ్ పెట్టి ఇంకప్పుడు పట్టపల్లి ఆనపల్లికి డిస్పెన్సరీ కాదు చెరువులో నీళ్ళు ఇస్తామన్నారు. అప్పుడు మాట ఇచ్చి ఆంగ్లాన్ని మర్చిపోయినారు. ఇప్పుడు మళ్ళీ షాపు తాగుతాం, ఇంకొక పెద్ద నష్టం జరిగిందో నీళ్ళు తెలుసు. అది వేయలేకపోతాం లోపలికి.
అన్నారు, మళ్ళా ఇసుక కట్టిస్తామన్నారు, రోడ్లు ఇస్తామన్నారు. అది ఏం చేసినట్టు మాకు ఒక చిన్న బొక్కే కాదనుకున్నాం. ఆ బొక్క ఏం చేసినట్టు ఆ బొక్క మన నీళ్ళని ఆ లోపలికి పోయి మా చెరువు నీళ్ళు 200 ఎకరాలు పండే చెరువు ఇప్పుడు 50 ఎకరాలకు కూడా పండడానికి లేదు. నీళ్ళని లోపలికి పోతున్నాయి, మాకు నీళ్ళు వృధా పోతున్నాయి. దయచేసి మాకు ఏంటంటే రోడ్లు వేస్తామన్నారు, మాట్లాడి మాత్రం మర్చిపోయినారు. ఇప్పుడు లాంగ్వార్ ప్రాజెక్ట్ అన్నారు, ఆ లాంగ్వార్ ప్రాజెక్టు ఏమో ఏం చేస్తారు, లాంగ్వార్ ప్రాజెక్ట్ అన్నారు, లేకపోతే ఓపెన్ కాస్ట్ అన్నారు. ఇది నిజమా అబద్ధమా తెలియదు. మాకు నష్టపోతున్నాము. మాకు ఈ ప్రాజెక్ట్ వద్దని మేము లింగపూర్ నుండి ఆగపల్లి బట్టపల్లి నుండి మనం చేస్తున్నాం. మా ఒక దుల్లపల్లి, పెద్దపల్లి, గురియాల, బడపల్లి, లింగపూర్, ఆగపల్లి మా ఒక రైతులు ఎంత నష్టపోతున్నారో మేము మాటల్లో చెప్పని అవసరం లేదు. సారులకి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే సభాముఖంగా మీరు మీ నిర్ణయాన్ని తెలియజేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు బెల్లపల్లి ప్రతి ఒక్కరు రైతు పండించే పంట తింటున్నారు. బెల్లపల్లి మండలం మొత్తం కూరగాయలు పండిస్తే ప్రతి ఒక్క కూలీలు చేసుకునే వాళ్ళే కానీ ప్రతి ఒక్క వ్యక్తులు ఎటువంటి వాళ్ళైనా కానీ సిగరెట్ కార్మికులే కానీ ప్రతి ఒక్కరికి మేము పండిస్తే మా పంటని మేము అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మాకు పండిస్తే మాకు లక్షలు రావు. మేము కూడా కాంట్రాక్టర్ చేస్తే ఆ కాంట్రాక్టర్కే బతుకుతున్నారు తప్పించి మా రైతాంగానికి ఎటువంటి లాభం లేదు. అంతేకాకుండా ఈ లాంగర్ ప్రాజెక్ట్ అనేది ఖచ్చితంగా మా కుటుంబాలని రోడ్ల పాలు చేస్తుంది. ఎందుకంటే RS6 బీజోన్ ఈ ప్రాంతంలో చూసినట్లయితే బ్రాండ్స్ కి ప్రతి ఒక్క ఇళ్లలో దెబ్బతిని అవి నిరవస్తున్నాయి తప్పించి ఏ ఒక్కరికి అక్కడ న్యాయం జరగలేదు. మాకు కూడా న్యాయం జరుగుతా మేము ఆశపడం. మాకు ఈ లాంగ్ వార్ వద్దు. ఇంతకుమించి ఎక్కువ ఏం మాకు తెలియదు. నా పేరు నాగపూరి వెంకటేష్, లింగాపూర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ అండ్ వ్యవసాయ రైతులు కూడా. మరి ఈ రోజు జరిగే శాంతిగాని లాంగ్వాల్ ప్రాజెక్టు ఎఫెక్టెడ్ విలేజ్ అయినటువంటి గ్రామాలు మరి లింగాపూర్, ఆకనపల్లి, మరి బట్వాన్పల్లి, అదేవిధంగా పెక్కపల్లి, గురియాల, పాతబెల్లంపల్లి గ్రామాల నుండి వచ్చినటువంటి మరి గ్రామ ప్రజలు, గ్రామ రైతులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గత 3 నెలల క్రితం సింగరేణి యాజమాన్యం శాంతిగాని మైన్ ఓపెన్ కాస్ట్ కొరకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని చేసిన ప్రకటనలు వార్తల వచ్చినప్పటి నుండి ముంపు గ్రామాల ప్రజలు, రైతులు మరి భయభ్రాంతులకు గురవుతూ అదేవిధంగా మానసిక ఒత్తిళ్లకు లోనవుతూ ప్రశాంతత లేక బిక్కుబిక్కుమంటూ మరి ఏ సమయంలో ఏం జరుగుతుందన్న బ్రతుకుతున్న సందర్భం ఈ 3 నెలల సమయం. ఈ వార్తలు, ఈ ప్రకటనలు వచ్చినప్పటి నుండి మా ముంపు ఎఫెక్టెడ్ గ్రామాల ప్రజలు, రైతుల ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదా వ్యక్తిగత సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఒక ఇల్లు కట్టుకుందామన్న సమస్య కావచ్చు, లేదా ఒక రైతు ఆడబిడ్డ పెళ్లి కావచ్చు, ఇలా ఏ సమస్యల కొరకైనా ఒక రైతు ఒక గుంట భూమి అమ్ముదామన్న కొనడానికి ముందుకు ఎవరు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కారణం సింగరేణి. మీ సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ ప్రకటనలో మీరు చేసిన పెద్ద సమస్య, మాకు పెద్ద ఇబ్బందులు అవుతున్నాయి. దీనికి కారణం మీ సింగరేణి సంస్థ, మీ సింగరేణి యాజమాన్యం. మరి గతంలో 2004లో శాంతిగాని ప్రాజెక్ట్ ప్రారంభించే సమయంలో శాంతిగాని ఎఫెక్టెడ్ గ్రామాల ప్రజాభిప్రాయ సేకరణ పట్టణపల్లి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముంపు గ్రామాలకు మా సింగరేణి సంస్థ మీకు అన్ని విధాలుగా ఆదుకుంటామని ఒప్పుకొని మీ గ్రామాలకు నీళ్లు ఇస్తాం, రోడ్లు వేయిస్తాం, రైతు బోర్డు వేయిస్తాం అని చెప్పి ప్లీజ్ ఒక నిమిషం వినండి. మీ గ్రామాలకు నీళ్లు ఇస్తాం, రోడ్లు వేయిస్తాం, రైతు బోర్డు వేయిస్తామని చెప్పి ఇంతవరకు ఏ హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు మా గ్రామాల ప్రజలు మరి మా రైతులు మీ సింగరేణి యాజమాన్యాన్ని ఏ విధంగా నమ్మాలో మాకు అర్థం కావట్లేదు. గత 5 సంవత్సరాల సర్పంచ్ పదవి కాలంలో చాలా సందర్భంలో గత జీవనం కలిసి ఎఫెక్టెడ్ గ్రామమైన మరి మా గ్రామాలకు కొంత స్పెషల్ ఫండ్ కేటాయించాలని అడిగితే అవి మా చేతిలో లేదు, మేము కలెక్టర్ గారికి ఇస్తున్నాం, ఎమ్మెల్యే గారికి ఇస్తున్నాం, మీరు అక్కడికి వెళ్ళమని చెప్పడం జరిగింది. దీని కొరకు తిరిగాడే తప్ప వచ్చింది ఏమి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లాంగ్వార్ ప్రాజెక్టు వల్ల గ్రౌండ్ లెవెల్ వాటర్ సమస్యలు ఏర్పడి మరి మా ప్రజలకు, రైతులకు వ్యవసాయం పండలేక మరి చాలా ఇబ్బందులు పడుతున్నాయి. మరి దీనికి ఇప్పుడు ఈ సమస్యల వల్ల జిల్లా కలెక్టర్ గారికి, సీఎం గారికి మా యొక్క విన్నపం, మరి ఓపెన్ కాస్ట్ ప్రతిపాదనలు పంపిన మీరు చేసిన ప్రకటనలు మేము విరమించుకుంటున్నామని, ఇది మా ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదని, మీ గ్రామాలకు మా వ్యవసాయ భూములకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మీరు దయచేసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి పత్రికా ప్రకటనలు తెలపాలని మా యొక్క మనవి. లేని ఎడ మరి పర్యావరణం కోసమే కాకుండా
మరి మాకు చెప్పేది ఒకటి మీరు చేసేది ఒకటి చేస్తే మరి ఉన్న ఈ లాంగ్ ప్రాజెక్ట్ కూడా అడ్డుకోవాల్సి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ముప్పు గ్రామాల ప్రజల ఐక్యత, ముప్పు గ్రామాల ప్రజల ఐక్యత, ఓపెన్ కాస్ట్ కు వ్యతిరేకంగా పోరాడదాం, పోరాడదాం ఓపెన్ కాస్ట్ కు వ్యతిరేకంగా. థ్యాంక్ యూ. నా పేరు మహేశ్వరరావు, ఆటంపల్లి. భార్య బిడ్డలు వేరు చేసినట్టు నీరును వేరు చేస్తారు. ఎందుకంటే మాకు షాప్ వాళ్ళు అయిన కాకముందు మాకు 12 క్వింటాల పత్తి వెళ్ళేది. ఈరోజు మాకు 6 నుంచి 7 క్వింటాల వరకే పత్తి వెళ్తుంది. అంటే భూగర్భ జలాలు లేక 2వ పంట వరకే అది మొత్తము ఆకురాలి దాడిచి ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంది. అది పంట వస్తుంది 7 క్వింటాలు వస్తుంది. అంటే మేము 5 క్వింటాలు ప్రతి ఒక్క రైతు ఎకరానికి 5 క్వింటాలు వస్తుంది. అక్కడ దాదాపు మాకు ఉన్నది ఎంత 4000 ఎకరాల భూమి. మా ఆకంపల్లి గ్రామ పంచాయతీ 4000 ఎకరాల భూమి. ఆ 4000 ఎకరాల భూమిలో మేము ఎంత నష్టపోతున్నాం అది మీరు ఆలోచించకుండా మేము లాంగ్ వాల్ ప్రాజెక్ట్ చేస్తాము, మేము ఓపెన్ కాస్ట్ చేస్తాం. అవును, మీరు ఓపెన్ కాస్ట్ చేస్తారు, లాంగ్ వాల్ ప్రాజెక్ట్ చేస్తారు. మీరు షాప్ వాళ్ళు చేసినప్పుడు మేము ప్రతి ఇంటికి నల్ల ఇస్తున్నారు. ఎక్కడ అక్కడికి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఏంటి గంగా వాటర్ మీకు షాప్ చేరుకుంటుంది. అక్కడికి పైప్ లైన్ ఇస్తాను, ఇవ్వలేదు. రోడ్డు పొడి ఇవ్వలేదు. నీరు ఆకంపల్లికే కాదు, లింగపురంకు షాప్ వాళ్ళ నుంచి నీళ్ళు ఇచ్చి లింగపురం నుంచి పైప్ లైన్ తోటి ఆకంపల్లికి ఇస్తాను, ఇవ్వలేదు. స్ట్రీట్ లైట్ ఇస్తాను, ఇవ్వలేదు. పిల్లగాళ్ళకి జిమ్ ఇస్తాను, ఇవ్వలేదు. ఇవన్నీ ఇవ్వకుండా ఈ రోజు మళ్ళీ మేము షాప్ వాళ్ళు చేస్తా అంటే నమ్మడానికి మేము ఎవరో పూలు పెట్టుకున్నాం వాళ్ళం అనుకుంటున్నా, వాళ్ళం అనుకుంటున్నా. మేము ఇక్కడ ఉన్న ఎంతో అంతో తెలివితేటలు ఉన్న వాళ్ళమే. మీ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ కానీ మీ ఓపెన్ కాస్ట్ కానీ ఏది అయినా మేము అడ్డుకుంటాము. మా ప్రాణాలైనా పోయినా సరే. ఈ రోజు మా సుబ్రహ్మణ్య గారు ఏమన్నా అంటే ఎట్లయినా చేయగలుగుతారు. అంటే మీరంత సపోర్టు మీకు సుట్ కేసు పుడితే సరే చేస్తారు. ఎట్లా చేస్తారా, ఎందుకు చేస్తారా? అక్కడ 4000 ఎకరాల భూమి పోతుంది నా ఒక్క గ్రామ పంచాయతీ. ఇట్లాంటి 4-5 గ్రామ పంచాయతీ భూములు పోతున్నాయి. అది ఆ బాధ్యత లేక ఈ రోజు లీడర్లు ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు. ఇక్కడ ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాలని ముగిస్తున్నారు. రైతులకు ముఖ్యంగా మన బతుకులు బుక్కి కావడానికి తొలిమెట్టుగా 2004 ఆనాడు జరిగిన యుద్ధము, ఆనాడు జరిగిన అధికారుల నిర్లక్ష్యమే ఈ రోజు లాంగ్ వాల్ ప్రాజెక్టు భిక్షగాలని చేసింది రైతులని. దానికి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. నేను మాట్లాడే ప్రతి మాట మీరు ఆలోచించి ఇంటర్నెట్ మాట్లాడతా, నువ్వు మాట్లాడతా అంటే నేను డైరెక్ట్ బయటకు వస్తా. ఈ ఆధారాలు ఒకసారి చూడండి అదే పత్రిక. రైట్, థ్యాంక్ యూ సార్. వేదిక పైన ఉన్న కలెక్టర్ల గారికి మరియు ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ గారికి ముందుగా నమస్కారం సార్. మా గోడు ఏంటంటే ఈ లాంగ్ వాల్ ప్రాజెక్టు అనేది మంచి సిస్టమ్. ఎందుకంటే దాని వలన వేరే వేరే దేశాలలో ఉన్న మిషన్లు, వేరే దేశాలలో ఉన్న మనుషులు మాత్రం ఇక్కడ జీవించి యంత్రాలు బతకడానికి ఉపయోగపడే పని చేస్తున్నారు. కాబట్టి నేను మొట్టమొదటి 2004లో అంబేద్కర్ రాసినట్టు ఇంత పెద్ద డైరీ రాసి ప్రతి ఒక్క గ్రామ కార్యదర్శికి పంపించి మీ ఊరి నుండి రైతులకు చెప్పి మా ప్రజా సేకరణకు మీరు మాకు మద్దతు తెలపండి అని వాళ్ళకు ఒక్కొక్క నోటీసు వాట్సాప్లో పెట్టారు. వాళ్ళకు ఏం చేయాలో తెలియదు. ఆ భగవంతుడి దగ్గర చదవలేక వాళ్ళు ఏం చేయాలో తెలియక రైతులకు డబ్బు సాటింపు చేశారు. 6 తారీఖు రోజు శాంతిగాని బావి మీద రైతుల కోరిక మేరకు మేము లాంగ్ వాల్ తీసుడా బంద్ చేసుడా అనే నిర్ణయాన్ని చెప్పాలని చెప్తే పాపం రైతులు ఏదో ఆవేదన వచ్చి ఆవేదన వ్యక్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నాయనలాగా ఇక్కడున్న మీడియా మిత్రులాగా ఇదంతా భూటకం, ఇది అవశేషకం. ఎందుకంటే ఇక్కడ జరిగేది ఒకసారి చూడండి. ఆల్రెడీ ఇది 2004లో జరిగింది. దాని ఎక్స్టెన్షన్ పర్మిషన్ కోసమే ఆనాడే మాకు పర్మిషన్ వచ్చింది, కానీ టైం అయిపోయింది. కాబట్టి మళ్ళీ ఒకసారి కొత్తగా టైం తీసుకుందాం. దానికి సంబంధించిన అధికారులు వచ్చిండ్రు. మీ అభిప్రాయాలు చెప్పండి అనే నిర్ణయం ప్రకారమే 2 అధికారులు ఇక్కడ కూర్చొని మేము చెప్పేది వింటున్నారు. కొంతమంది వారి వారి స్వంతం ప్రలోభాల కోసం. అసలు విషయం ఏంటంటే మనం లాంగ్ వాల్ వద్దంటే వద్దు కాదు నాయనలారా. తిమ్మంటే కొత్తగా తీసి అందరికి ఉద్యోగాలు ఇయ్యారు. సింగరేణి యజమానం అంటే పందికొక్కు లాంటి నాయకత్వం. పందికొక్కు తోడుకుంటే బంద్ అవుతుందా? బంద్ అవుతారా? అది వాళ్ళే స్పష్టంగా చేశారు. మేము ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నాం భయ్. ఇవాళ ఎన్విరాన్మెంట్ అధికారులు తీసుకొచ్చినాము. ఓన్లీ ప్రజా సేకరణ మీరు ఇస్తే ఎంత చెప్తే ఎంత ఏం చేస్తారు. మరి భూములు అద్దు సార్ మాకు పంటలు పండాయి. ఒక రైతు ఇద్దరు ఎడిసిడయ్యా. ఎందుకంటే ఈనాడు మీరు స్వయంగా వచ్చి చూడండి, చెట్లు ఎండిపోతున్నాయి, పంటలు పండలేకపోతున్నారు. ఆ పంట పండిందానికి కూడా కొనలేక మార్కెట్లో జనం ఇబ్బంది పడతారు. ఎందుకు? నీరు ఉంటేనే కదా కూరగాయలు కానీ పంట కానీ మంచిగా ఉండేది, రుచికరంగా ఉండేది. ఆ మందుతో పండితే తింటే మోకాళ్ళ నొప్పులు కిలో నొప్పులు వేస్తున్నాయి బెల్లంపల్లి వాళ్ళందరికీ కూడా. ఇక్కడ ఉన్నది అధికారి ఏ ఉద్యోగస్తైనా ఈ రోజు పచ్చడి పంటలో పండిన పంట తింటారా?
లోపలిగా తీసిన బొగ్గు తింటారు. మరి బొగ్గు తిని పక్కన సపరేట్ కొట్టకూడదు. కూరగాయలు అన్నం తింటారు సపరేట్ కొట్టుంది రైతు న్యాయంగా. ఈ రైతు న్యాయంగా ఇవ్వాలి కనబడాలి అధికారులకు. ఇక్కడ మీరు కొట్టిన తప్పట్లే, మీరు చేసిన నినాదమే ఇలా కనబడాలి. రైతులు అంటే పండించి దేశాన్ని కాపాడే పోలీసు ఆర్మీ జవాన్లతో ఈ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క మనిషి బతకాలంటే రైతు పండించిన పంట ముఖ్యం. దానికోసం మీరు ఇలా ప్రయత్నం చేయండి సార్. దయచేసి మా రైతు ఆవేదన అర్థం చేసుకోండి. మీరు తీయాలనుకుంటే మీరు కొత్త ఆలోచన ఉంటే మాదారం నుండి మొదలు పెడితే గోరిక వరకు 8 మైన్స్ అతి తక్కువ బొగ్గు తీసుకొని క్లోజ్ చేసుకున్నారు వాళ్ళు. అండర్గ్రౌండ్ మైండ్ అయితే ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఎంతో కొంతమంది వయసులో పని వస్తుంది. వస్తుందే రాదా? యంత్రాలు కూడా అవసరం లేదు. మేనేజ్మెంట్ మామూలుగా మాన్యువల్గా ఇస్తారు, మాన్యువల్గా వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, పోతారు వస్తారు. అక్కడ గుట్టలు కుదరరు, అందులో పంటలు గిట్టలు ఏం లేవు. ఆడ మైండ్ తీయచ్చు కదా. ఇక్కడ పెట్టే పైసలు ఆడ పెడితే ఒక 8 కొత్త మైండ్లు వస్తాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, ప్రతి ఒక్క సంతోషం ఉంటుంది. మళ్ళీ పిల్లలు పునర్వైభవం వస్తాయి. వస్తాయి కదా? ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుండి మొదలు పెడితే ప్రతి ఒక్క సంస్థ దాకా ఆనందంగా జీవనం గడుపుతారు. కాబట్టి సార్ మాది ఒకటే, నా పేరు వెంకటరమణ, నాది బట్వాన్పల్లి, నేను ఒక రైతు బిడ్డని, నేను ఒక కూలిని. నేను 420 రూపాయలకు శాంతి కానీ జేఎంఎస్ నేను శాంతి కానీ అంగంలో జేఎంఎస్ గా కాంట్రాక్ట్ కూలీగా పనిచేసిన మిత్రుడు. ఇది నిజం. 56 దీపుల ఒక రైతు పొలంలో బొగ్గు పని చేస్తే అక్కడ బోర్ వేసుకున్న రైతు వాటరు యథావిధిగా 15 రోజులు కుండపోత పడ్డది. కొత్తగా నుండి ఆఫీసర్లు అందరూ వచ్చారు. నేను ఒక కాంట్రాక్ట్ కూలీలే కదా. ఆడ అధికారి సింగరేణి ఎంప్లాయీ 1,00,000 రూపాయల జీతాలు పంపలే ఆ పొక్క పోయడానికి. 420 రూపాయల కూలీని పంపించి ఆ పొక్క పంపించారు. 15 రోజులు పడ్డ తర్వాత ఏం ప్రాబ్లం లేదు భయ్, మీ లెవెల్లో బోర్ ఉన్నది, ఆ బోర్ వాళ్ళు ఇలా పడ్డది, దాన్ని క్లాప్ చేసుకుంటే అయిపోతుంది, మనం బతుకుతామని రైతులు వెళ్ళిపోయి వారి భార్య బిడ్డలు అడగతినని మనకి ఏం పర్వాలేదు అని చెప్తున్నారు. ఇది నిజమా కాదా మీరు సర్వే డిపార్ట్మెంట్ అని అడగండి. ఇది ఎందుకు చెప్తానా? అదే నేను కాంట్రాక్ట్ కోరిక పోకుండా 420 రూపాయలకి నేను పనిచేయాలంటే సింగరేణి యజమాని 1120 రూపాయలు ఇచ్చిన కూలీలో పెట్టుకుంది కదా. అది అట్లా చేస్తే ఇక్కడ ఉన్న నిరుద్యోగులు అందరికీ పని వస్తుంది, మళ్ళీ కాలేసుకొని ఉంటారు, ఎవరు గురాగిరి చేయరు. కానీ ఇలా కావాల్సింది ఏంటి? విదేశీ యంత్రాలు పని చేయాలి, విదేశాల నుండి వచ్చిన వర్కర్లు బతకాలి. వాళ్ళ కాన్సెప్ట్ తోని అదే లాంగ్వేజ్ ప్రాజెక్ట్ తోని చెప్తున్నారు. మరి లాంగ్వేజ్ ప్రాజెక్ట్ నిర్ణయం ఏంటంటే అంటే బాగా లోపల బొగ్గులు ఇస్తాం. మరి బాగా లోపల బొగ్గులు మీరు అప్పుడు ఇచ్చారు కదా. మరి ఇప్పుడు ఎందుకంటే 700 మీటర్ల కింద, మరి 700 మీటర్ల కింద మీరున్న నీళ్ళు ఉండే ఇంకే ఉందా? అది తెలియదు మనకు. అదే తినేది మగని సొమ్ము, పాడేది మిండల పట్ట. అదే ఇది నిజం. అవునాయా? వాళ్ళు కూడా చదువుకున్నారు. ఆనాడు తెలివి తక్కువ లేదు, నాలుగు చదువుకున్నారు. అరే మా ఆయన అంటే ఇంత తీస్తే మీద జనాలు ఉంటాయి, పంటలు వాళ్ళు ఉంటాయి, వాళ్ళు బతుకుతారు, యజమాని బతుకుతారు, యజమాని కార్పొరేట్ వాళ్ళు బతుకుతారు అని తెలుసు. కానీ ఇప్పుడు బాగా సార్లు అయితే ఆన్లైన్లో కాలువట్లు తిరుగుతారు కదా, ఇంకా కింద తిరుగుతాం. అయితే ఉన్న నీళ్ళు వాళ్ళ పోతాం. అరక తినటోని కింద దొరకచ్చు. ఈ నిర్ణయాల మీద వీళ్ళు పూనుకొని సంస్థ నడిపిద్దామని కాన్సెప్ట్ ఉండరు. సరే నడిపిస్తారు అనుకున్నా, నువ్వు వద్దన్నా లేనద్దన్నా ఆగే ఉండదు. సింగరేణి అనేది సముద్రం లాంటి వెళ్ళిపోతూనే ఉంది. ఇప్పుడు జరిగే సమస్య ఏంటంటే నన్ను ఒకరికి క్షమించాలి, నన్నే క్షమించాలి. ఎందుకంటే ఇక్కడ వాతావరణమా లేకుంటే ఇక్కడ ఉన్న అధికారుల భయంతో కానీ వణుకు పుడుతుంది నాకు. కానీ ఈ వణుకు నాకు ఇప్పుడు కాదు, రేపు సమస్యగా ఉన్న నాకు మీరందరూ రైతుల ఐక్యత, లాంగ్ వాల్ వద్దురా, లాంగ్ వాల్ వద్దురా. సత్యనారాయణ గారు ఒక్క నిమిషం సార్, మీకు ఒక చిన్న మెమోరీ ఇస్తాం సార్. ఒక నిమిషం. మీరు ఎందుకంటే మేము తీమన్నా తీస్తారు, వద్దన్నా తీస్తారు. కాబట్టి వచ్చిన అధికారి గారికి ఒక చిన్న విన్నపం. మా డిమాండ్స్ ఏంటంటే చెప్తున్నా, డిమాండ్ వద్దు కాదు అన్నది చెప్తున్నా, ఇవ్వండి. అసలు ఏంటంటే మొట్టమొదట లాంగ్ వాల్ ప్రాజెక్టు వద్దు, రైతు భూమి ముద్దు, పండించిన రైతుకు న్యాయం చేయడానికి మీరు ఒకటి అనుమతి ఇవ్వండి మాకు. తర్వాత ఒకవేళ కాదు కూదని ఏదైనా తోడి మనకి తెలిసి తెలియకుండా ఉంటే, ఏదైనా జరిగితే మనం ఏది చేసినా ఏం చేసినా లాంగ్ వాళ్ళకు అడ్డుపడడం తప్పది. నా గ్రామము వచ్చేసి పట్నంపల్లి. ఈరోజు సింగరేణి శాంతి అని లాంగ్ వాల్ ప్రాజెక్టుకు దీనికి వచ్చిన నా గ్రామ చుట్టుపక్కల ప్రభావిత గ్రామాల ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మనం ఈ లాంగ్ వాల్ ప్రాజెక్టు ఎందుకు చేస్తున్నట్టు మనం ఇంతకుముందే అనుభవించున్నాం. అదేంటంటే 2004లో మనకు లాంగ్ వాల్ ప్రాజెక్ట్ కోసం పర్మిషన్ కోసం మన పట్నంపల్లిలో మీటింగ్ పెట్టి చాలా మోసం చేసిండ్రు. అదే మనం ఇప్పటికీ చేరుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఉదాహరణ ఒకటే చెప్తున్నా, మనం
లాంగ్ వాల్ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఇదే ఎయిర్ షాప్ నుంచి శాంతి అని లింగపురం చెరువులకు నీళ్ళు ఇచ్చి 2 గంటలు మేము పనిచేసినాం, పని చూపించుకున్నాం, మా ఫలితం రికార్డు అని చెప్పి చూపించుకున్నారు. కేవలం ఒక సంవత్సరమే ఇచ్చిన తప్ప కానీ తర్వాత అది ఎండిపోయినా కానీ అక్కడ ఉన్న ఊళ్ళో ఎవరైనా ఆ చెరువులకు వాటర్ ఎత్తుకునే దానికి మీరు ఆలోచించి మీరు పరిగణలో తీసుకొని రేపు మీరు అది దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి తప్ప మీరు ఎక్కడ అక్కడ అర్థం తీసుకొని వచ్చి మీరు మాట్లాడించుకొని వాళ్ళ ఉద్దేశాలను పరిగణలో తీసుకుంటే మాత్రం బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే చిప్పనసాయి గారు మాట్లాడిన ఒక విషయం ఖచ్చితంగా ఓపెన్ కాస్ట్ కానీ నాన్ వాళ్ళు మైలు కానీ ఏదైనా వాళ్ళు తలుసుకుంటే ఖచ్చితంగా ఇస్తారని చెప్పేసి మాట్లాడాడు. అది కరెక్ట్ కాదు. మీరు నా విలేజ్ లో ఉండి రైతుగా మీరు ఉంటే రైతుల కష్టం ఏంటో తెలిసి ఉండేది. అదేవిధంగా మన ఇంతకుముందు పాపం రైతులు 2 ఏడ్సీలు సబ్బని ముక్కేసు అతను ఆయనకు ఏమి లేకుంటే ఒక్క ఎదుగుకొని వ్యవసాయం చేసింది అతను. అటువంటి వ్యక్తి కష్టపడి 4 రూపాయలు సంపాదించుకొని బోర్డు వేస్తే ఇప్పటి వరకు 4 బోర్లలో 4 ఎండిపోయింది తప్పని ఒక్క చుక్క నీరు లేకుండా అయింది. ఇంకో విషయం ఏంటంటే మామిడి తోటలు ఇదే శాంతి గారి పక్కకు మామిడి తోటలు అక్కడి వరకు అండర్ గ్రౌండ్ లో వచ్చిందో లేదో మరి కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్క చెట్టు కనీసం ఒక కీలక కాయ వస్తలేదు. అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా మా ప్రజలను బతికియాలి, మా రైతులను బతికియాలనుకుంటే మీరు ఈ లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ను పనిచేయాలని చెప్పేసి ఈ అందరికి మా రైతుల తరఫున అందరికీ నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. శ్రీనివాస్ సెక్రటరీ, నేను తెలంగాణ రైతు హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. వాళ్ళ ముఖ్యంగా రైతులు ఎక్స్పెరిమెంట్ చేసిన పంటలలో వివిధ రకాల పంటలు చేసిన ముఖ్యంగా ఇక్కడ అంటే ఇప్పుడు ఒక 500 మీటర్లు కింద మనకు సంవత్సరాల క్రితం 500 మీటర్ల క్రితం స్టార్ట్ అయింది లాంగ్ వాల్ ప్రాజెక్టు. కానీ ఇప్పుడు మా బోర్లు ఎందుకు పోస్తలేదు. సబర్ముఖేకి సంబంధించిన ఒక 6 బోర్లు పాపం అయినా ఒకదాని తర్వాత ఒకటి అప్పు చేసేసేడు. 6 బోర్లు అయినాయి ఇక్కడ కొత్త దేవుని దగ్గర, బట్టలపల్లి కొత్త దేవుని దగ్గర. మళ్ళీ ముఖ్యంగా ఎవరికి చిత్తమూరి అనే రైతుకి సంబంధించిన 2 బోర్లు వేసాడు. 2 బోర్లు కూడా ఉట్టిపోయినాయి. ఒకటి కొంచెం పోస్తాడు, ఒక ఇంచి పావు డెలివరీ తోటి పోస్తే రైతే వ్యవసాయం చేస్తారు. మళ్ళీ సిగిరాలకు కానీ ఒక మిత్రత్వం ఉంటుంది. ఆమె బోరు ఆమె భర్తుంటాడు ముసలామె, ఆమె బోరు ఉట్టిపోయింది, ఆమె కూడా తొలబెట్టిపోయింది. ముఖ్యంగా నాకు సంబంధించిన ఒక 5 బోర్లు ఒకదాని తర్వాత ఒకటి ఒక 2 సంవత్సరాలకు ఒకటి 3 సంవత్సరాలకు ఒకటి వేసుకుంటాం. ఏదైనా బతుకుతుంది బతికిస్తుంది నీళ్ళని ఇస్తుంది అన్న దూరంగా ఒక 20 సంవత్సరాల క్రితం 2.5 ఇంచు డెలివరీ స్టార్ట్ అయిన ఆ బోర్లు అప్పుడు పోసినాయి, విచ్చలవిడిగా పోసినాయి. ఆ ప్రెషర్ మనం తట్టుకోలేదు. ఇప్పుడు ఒక ఇంచు పావు 1/2 ఇంచు పోసి ఆగిపోతాయి. ఎందుకు పోతున్నాయి? ఈ పర్యావరణానికి ఈ రైతులకు కూడా పర్యావరణ శాఖ మన సంబంధం ఉండదా? మాకు జీవించే హక్కు లేదా? ఒక సిగరేట్కే ఉందా? ఇంతమంది రైతుల బోర్లు పోతున్నాయి. కార్మిక ఐక్యత రైతు ముఖ్యంగా కార్మికులు దేశానికి అత్యంత ముందుగా అన్న మీ మాటలు మీద నేను కూడా రైతునే. రైతు రైతులు ఉండాలి, కార్మికులు ఉండాలి, రైతులు పండించాలి, కార్మికులు కొనుగోలు చేయాలి. కార్మికుల దగ్గర కానీ ప్రజల దగ్గర కొనుగోలు శక్తి లేనప్పుడు రైతు పండించిందా అది వేస్తుంది. సో రైతులు ఉండాలి, కార్మికులు ఉండాలి, కార్మికులకు అన్యాయం జరగదు, రైతులకు అన్యాయం జరగదు. సింగరేణి మేనేజ్మెంట్ కూడా సింగరేణి సంస్థ కూడా డెవలప్ కావాలి. అట్ ద సేమ్ టైం ఈ గ్యాప్ ఉన్నది వాళ్ళకి మాకు యాక్చువల్లీ వాళ్ళకి ఏం కావాలి మనకేం కావాలి సార్. ఆ గ్యాప్ ఉన్నది దయచేసి గ్యాప్ ను పిల్లలు ప్రయత్నం చేయాలి. వాళ్ళ డిమాండ్ 100%, రైతుల డిమాండ్ కరెక్ట్ 100%. అట్ ద సేమ్ టైం మా సంస్థ కూడా డెవలప్ కావాలి. మా సంస్థలో కూడా 44,000 మంది కార్మికులు సార్. వాళ్ళతో 1 లక్షల మంది పరోక్షంగా ప్రత్యక్షంగా వర్తించారు. దుర్గం హరికృష్ణ బట్మాన్పల్లి. అలాగే ఇక్కడికి వచ్చిన రైతులకు మాత్రమే ధన్యవాదాలు. అధికారులకు ఖబర్దార్. ఎందుకు అంటే మేము గత 10 రోజుల నుండి మా సమస్యని విన్నపించుకుందామని ప్రయత్నిస్తున్నాము. కాకపోతే ఒక వారం క్రితం సింగరేణి అధికారులు మా దగ్గరకు వచ్చి దీనివల్ల ప్రయోజనం ఖచ్చితంగా మీకే ఉంటుందని కళ్ళబొల్లి కబుర్లు చెబుతున్నారు తప్ప మాకు కొంచెం చదవచ్చు, మేము ఎంతో కొంత చదువుకున్నాము, దీనివల్ల నష్టం లేదు అనే ఉద్దేశంతో ఉన్నారు. అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే మమ్మల్ని మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మా పోలీస్ అన్నలకు చెప్పేది ఏంటంటే కొంచెం రైతులకు సహకరించండి. అలాగే ఇప్పుడు దీనివల్ల మెయిన్గా మనకు నష్టం ఎలా అంటే ఖచ్చితంగా 1000 ఫీట్లకు బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. డిఎంఎఫ్పి నిధుల గురించి మాట్లాడుకుంటే ఎక్కడో ఉన్న కన్నెపల్లి భీమిని మండలాలకు డిఎంఎఫ్పి నిధులు ఎట్లా పోవాలి? ఇక్కడ ఉన్న ప్రభావిత గ్రామాలకు డిఎంఎఫ్పి నిధులు ఖచ్చితంగా పెంచాలి. అలాగే సిఎస్ఆర్ నిధులు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. సిఎస్ఆర్ నిధులు అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ నిధులని ఈ గ్రామాలకే వినియోగించాలి, వేరే గ్రామాలకు వినియోగించద్దు. ఏ గ్రామాలంటే 5-6 ప్రభావిత గ్రామాలకి, ఇంకొకటి
వైట్ షర్ట్ వేసుకున్న సార్కి ఒక్కటే ఒక విషయం, ఇది ఓసీ కాదు అండర్ గ్రౌండ్ మైన్ అంటున్నారు. ఇది లాంగ్ వాల్ అని 2004లో ఎందుకు చెప్పలేదు? ఈ రోజే లాంగ్ వాల్ అనే కొత్త వాడు ఎందుకు యూజ్ చేస్తున్నారు? అంటే లాంగ్ వాల్ అంటే మాకు తెలియదు. లాంగ్ వాల్ అంటే వీళ్ళు చదువుకున్న వాళ్ళకి వీళ్ళకే తెలుసు, మాకు తెలియదు. ఇంకొకటి అధికారులకు హెచ్చరించేది ఒకటే, ఒక్కొక్కటే జాతీయ సంపద అనే ఫీలింగ్ లో వీళ్ళు ఉన్నారు. వరి కూడా జాతీయ సంపదే. ఇది ఖచ్చితంగా మా మీడియా మిత్రులు రాసుకోవాలి. ఒక్క 2 సంవత్సరాలు రైతులు ఎవ్వరు భారతదేశంలో అక్కడ నుండి మొదలు పెడితే ఇక్కడ వరకు పంట పండించకపోతే మా సింగరేణి అధికారులు ఒక్క పూట బొగ్గు తిని బతకాలి. అలాగే మమ్మల్ని వేధించొద్దు, మా భూములు కావాలని. మాకు కొంచెం జ్ఞానం ఉంది, మాకు కొంచెం తెలివి ఉంది. మేము మీ అంతా చదువుకోకపోయినా 7-8 తరగతి చదువుకున్నాం. మీరు 10 చదివితే మేము 7-6 చదువుకున్నాం. ఖచ్చితంగా రైతుల పక్షాన అందరూ ఉండాలి, మీడియా మిత్రులు కానీ అందరూ ఉండాలి. ఖచ్చితంగా ధన్యవాదాలు. ఇంకొకటి చిప్ప నరసయ్య గారు డౌన్ టౌన్ చాలా పెద్ద రైతు బటన్పల్లి గ్రామంలో. ఇప్పుడు ప్రతి గ్రామాల నుంచి ప్రతి రైతు నష్టపోతున్నాడు. ఈ సింగరేణి వాళ్ళ మాటలు అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే భావితరాలు, ఈవెన్ నేను కూడా హైదరాబాద్లో ఉంటాను. కేవలం దీనికోసమే నేను ఒక హెచ్ఆర్గా చేస్తాను ఒక కంపెనీకి. కానీ కేవలం దీనికోసమే, మన ఊరి కోసం, మన బావు కోసం, మన భావితరాల కోసం నేను కేవలం మన ఉద్యమం, మన రైతుల కోసం. మన ఉద్యమం ఇక్కడ కాదు, ప్యాన్ ఇండియాలో మోగాలని చెప్పేసి మన సింగరేణి వాళ్ళకు మనకు 10 గ్రామాలు 11 గ్రామాలు మన బాధ ఏదో తెలవాలని చెప్పేసి మనం అందరి పక్షాన సింగరేణి మాటలు అసలు నమ్మద్దు దయచేసి. ఓకేనా? మాకు అసలు ఈ లాంగ్ వాల్ వద్దు, అండ్ ఓపెన్ కాస్ట్ చూడొద్దు, మాకు ఈ జాబులు వద్దు, మాకు ఇదేమద్దు. మా భావితరాలు కూడా మాకు రేపటి రోజున జీవనోపాధి లేనప్పుడు మేము వ్యవసాయం చేసుకొని బతకాలని చెప్పేసి మేము అందరి పక్షాన మేము నిలబడి, అండ్ మా గ్రామ పంచాయతీల నుంచి సపోజ్ మీరు రేపు లాంగ్ వాల్ కానీ ఓపెన్ కాస్ట్ కానీ చేస్తే రైతులు ఆత్మహత్య కూడా వెనకాల పోరని చెప్పేసి ఈ పక్షాన తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో చూసిరు కదా, ప్రజలకు ఏ విధంగా నష్టం ఉంది ఈ లాంగ్ వాల్ ప్రాజెక్టు వల్ల, ఓపెన్ కాస్ట్ల వల్ల ఎంత నష్టపోతున్నాం అనేది స్పష్టంగా అర్థమైంది ఈ వీడియో చూడడం వల్ల. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.